ఈరోజు మనము నందవరము చౌడమ్మ ఆలయం గురించి తెలుసుకుందాము. కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో పాణ్యం బనగానపల్లి రోడ్డులో ఉంది. ఇది 4000 సంవత్సరాల క్రితము ఈ ఆలయము నిర్మించబడింది. దీనికి ఒక పురాణ గాథ అనేది ఉంది. నందవరపురం అనేటువంటి కేంద్రంగా చేసుకొని నందన చక్రవర్తి రాజ్యపాలన చేయుచుండెను. నందన చక్రవర్తి దత్తాత్రేయుని ఉపాసకుడు. ఈ దత్తాత్రేయుని గురించి తపస్సు చేసి స్వామివారిని మెప్పించాను. అతని తపస్సు మించి స్వామివారు ప్రత్యక్షమై తపస్సు చేసిన కారణం అడగగా, స్వామి, నేను ప్రతిదినము కాశీక్షేత్రం గంగా స్నానం ఆచరించి శ్రీ విశాలాక్షి అమ్మవారిని సేవించవలనని కోరిక ఉన్నది, నా కోరికను తీర్చమని వేడను. అందులకు దత్తస్వామి సంతోషించి మంత్రపాదుకలను నందన చక్రవర్తికి ఇచ్చి, పాదుకల మహిమ వలన నీ కోరిక సిద్ధించును అని చెప్పి అదృశ్యమైన ప్రతినిత్యము కాశీక్షేత్రం చేరి విశాలాక్షి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించుకొని వచ్చి రాజ్యపాలన చేయుచుండెను. ఇది అంతయు తెలియని మహారాణి గారు చక్రవర్తిని ప్రతిదినము, మీరు వేకువజామున ఎక్కడికి వెళ్ళుచున్నారు అని అడిగాను. చక్రవర్తి గారు విషయం తెలపగా మహారాణి అందులకు అంగీకరించక సంశయము వెళ్ళబుచ్చను. చక్రవర్తి సంశయమును తీర్చుటకై ఆమెను కూడా తనతో పాటు తీసుకొని పోయిన. పవిత్ర గంగా స్నానం ఆచరించి అమ్మవారి దర్శనమైన మహారాణి ఋతుక్రమమున అపవిత్రరాల అగుట చేత మంత్రపాదుకలను ప్రభావము నశించును. వీరు రాజ్యమును తిరిగి వెళ్ళు మార్గం తెలియక చింతాక్రాంతులై నిలుచుండిరి. వారిని గమనించిన కాశీ బ్రాహ్మణులు వారి దగ్గరికి వెళ్ళి విచారింపగా జరిగిన వృత్తాంతమంతయు తెలిపి సహాయము చేయవలనని వేడిరి. అంతనా బ్రాహ్మణులు తమ మంత్రశక్తిచే ఆమెను పవిత్రురాల్ని చేసి నందవరం చేరు వరకు మంత్రపాదుకలకు శక్తిని కల్పించిరి. అందులకు సంతోషించిన చక్రవర్తి వారిని మీకేమి కావాలనో కోరుకోమని వేడగా, బ్రాహ్మణులు తమకు అవసరమైనప్పుడు తమ సహాయం పొందగలమని తెలిపిరి. కాలగమమున కాశీక్షేత్రము కరువు ఏర్పడగా బ్రాహ్మణులు నందవరపురం చేరి ఆనాడు చక్రవర్తి తమకిచ్చిన వాగ్దానం తెలిపిరి. చక్రవర్తి అదంతయు విస్మరించినట్లు నటించి అందులకు సాక్ష్యం ఎవరో వారిని తీసుకురమ్మనెను. అందులకు బ్రాహ్మణులు విశాలాక్షియే తమకు సాక్ష్యమని తెలిపి ఆ దేవిని మెప్పించి తమ వెంట నందవరపురమును తోడి తెచ్చి సాక్ష్యం ఇప్పించిరి. చక్రవర్తి దేవితో, తల్లి, నేను నిన్ను నిత్యము సేవించుకుని భాగ్యం కోసం ఇట్లు చేసి తిని నా తప్పిదం మన్నించి నిన్ను సేవించు భాగ్యము కల్పించి ఇచటనే కొలువు తీరమని వేడుకొనను. చక్రవర్తి కోరిక మేరకు నందవరపురమున వెలిసిన సాక్షి మాతయే శ్రీ చౌడేశ్వరి దేవి. చౌడేశ్వరి దేవి వారణాసి నుండి నందవరం వరకు ఒక రోజులోనే భూగర్భ మార్గం ద్వారా వచ్చిందని నమ్ముతారు. ఈ ఆలయాన్ని నందన చక్రవర్తి రాజు అనేది నిర్మించాడని మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఉన్న నిజమైన దేవతను మానవ నేత్రాలతో చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉండేదని, మరియు అది కలిగి ఉన్న శక్తివంతమైన ప్రకాశం చాలామంది హృదయాలను చూసి విఫలమయ్యేలా చేసిందని చెబుతారు. అందువల్ల గర్భగృహం యొక్క తలుపులు శాశ్వతంగా మూసివేయబడ్డాయి. మరియు తర్వాత మరొక దేవతను తయారు చేశారు. అది నిజమైన దేవత భంగిమను పోలి ఉంటుంది, చూడటానికి తక్కువ భయంకరంగా ఉంటుంది. మరియు అది నేడు మన ఆలయంలో మనం చూస్తున్నటువంటి దేవత ప్రస్తుత దేవత. అసలు దేవత నివసించే ప్రదేశానికి సరిగ్గా పైన ఉండేలా ఆలయ నిర్మాణం ఎత్తుగా ఉంది. ఆలయానికి తూర్పున అసలు గర్భగృహం ఉన్న ప్రదేశానికి దిగువన మెట్లున్నాయి, కానీ అక్కడికి ఎవ్వరు వెళ్ళడానికి అనుమతించబడదు. దేవత ఇక్కడ అమ్మవారు వీర చౌడేశ్వరి దేవి, వీరత్వానికి తగ్గట్టే రూపం ఉంటుంది. ఇక్కడ ఆలయం పక్కనే ఒక చెట్టు అనేది ఉంటుంది. ఈ ఆలయం పక్కనే ఉన్న ఒక చెట్టు విశాలంగా విస్తరించిన ఈ వృక్షం ఆకులు మన గోరింట చెట్టు ఆకుల్లాగా చిన్నగా ఉంటాయి. చిన్న చిన్న తెల్ల పూలతో ఆకర్షణీయంగా ఉండే ఈ చెట్టు కరివే అని అంటారు. ఈ వృక్షం కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి తరలి వచ్చిందని భక్తుల విశ్వాసము. అందుచే అచంచల భక్తితో భక్తులు ఈ వృక్షానికి కూడా పూజలు చేస్తారు. అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంది. భక్తులు ఇక్కడ కుంకుమ పూజ చేయవచ్చు. వీర చౌడేశ్వరి దేవత దర్శనము చేసుకుంటే మనకి అమ్మవారి ఒక చేతిలో ఖడ్గము, మరొక చేతిలో కుంకుమ భరిణ ఉంటాయి. అమ్మవారు ఇక్కడ గుహ గురించి తెలుసుకుందాము. ఈ గుహకు దారి అని ఉంది కదా, ఇక్కడ కింద పోతే సొరంగ మార్గంలో అమ్మవారు కాశీ నుంచి సాక్ష్యం చెప్పేందుకు బ్రాహ్మణులు
నందవరంకు తీసుకొచ్చినారని ప్రతీతి. ఇక్కడ మామూలు గుహలో సొరంగ మార్గంలో వెళ్ళిన వారు బయటకి రాకపోవడంతో ఇక్కడ సొరంగ మార్గము మూసివేసినట్లు చెప్తారు. తర్వాత కాలంలో ఇది ఇక్కడ మనకి ఈ గుహలో లోపల కొద్దిగా మనకి అమ్మవారి యొక్క విగ్రహము, చౌడమ్మ విగ్రహము, పాదుకలు భక్తుల యొక్క సందర్శనార్థం ఉంచారు. మనం ఇక్కడ అమ్మవారిని దర్శించి పూజ చేసుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు మీరు నందవరం పోయినప్పుడు ఖచ్చితంగా మనము ఈ గుహను సందర్శించవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.